కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో విధించిన ఎమర్జెన్సీ రోజులకు నిరసనగా జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్ గా అంటే రాజ్యాంగ హత్యా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి నిరసనగా ఇకపై ఏటా జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్ గా నిర్వహించుకోవాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. 1975 జూన్ 25న ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించారు. ఎమర్జెన్సీ కారణంగా రాజ్యాంగం హత్యకు గురైందన్న కేంద్రం జూన్ 25కు వ్యతిరేకంగా ఓ రోజును కేటాయించినట్లు తెలిపింది. ఎమర్జెన్సీతో లక్షలాది మందిని అన్యాయంగా కటకటాల్లోకి నెట్టారని, అప్పటి ప్రధాని ఇందిరా నియంత పోకడలతోనే దేశంలో పరిస్థితులు ఎమర్జెన్సీకి దారి తీశాయని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. నిజానికి ఈ మధ్య ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లోనూ ఎమర్జెన్సీ ప్రస్తావన వచ్చింది. ఎమర్జెన్సీ కారణంగా దేశంలో పౌరులు హక్కులు కోల్పోయారని ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా విమర్శలు గుర్పించారు. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో లోక్సభ దద్దరిల్లింది. సభలో ఎమర్జెన్సీ టాపిక్ ను ప్రస్తావించడానికి నిరసనగా ప్రతిపక్షం సభను బాయ్కాట్ చేసింది. ఇలాంటి పరిస్థితుల మధ్య మోదీ సర్కార్ ఏకంగా జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్ గా ప్రకటించడంపై కాంగ్రెస్ బగ్గుమంటోంది. ఇది మరో రాజకీయ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే సంవిధాన్ హత్యా దివస్ ను ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ ప్రశ్నలకు, విమర్శలకు కౌంటర్ ఇవ్వాలనేటువంటిది మోదీ సర్కార్ వ్యూహంగా కనిపిస్తోంది. 10 ఏళ్ల బీజేపీ పాలనలో రాజ్యాంగం కూని అయిందంటూ కాంగ్రెస్ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నటువంటి ఈ తరుణంలో రాజ్యాంగాన్ని కాపాడుదామంటూ రాహుల్ గాంధీ ప్రత్యేకంగా రాజ్యాంగ ప్రతులను వెంటేసుకొని తిరుగుతున్నారు, అన్ని చోట్ల చూపిస్తున్నారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం సమయంలోనూ రాజ్యాంగ ప్రతిని తన చేతిలో పట్టుకొని ప్రమాణం చేశారు రాహుల్ గాంధీ. అయితే కాంగ్రెస్ ఆరోపణలకు, విమర్శలకు ఒక పక్క ప్రకటనతో బీజేపీ ఆన్సర్ చెప్పిందనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది. రాజ్యాంగం నిజంగా హత్య అయింది తమ పాలనలో కాదు, కాంగ్రెస్ పాలనలోనే అయిందని, ఇందిరా నిర్ణయాలే కారణమని గుర్తు చేసేలా బీజేపీ నిర్ణయం కనిపిస్తుందన్నటువంటి ఓ హై రేంజ్ డిస్కషన్ ఇప్పుడు జరుగుతోంది.